హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో చేరికలు ఊపందుకుంటున్నాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీ వైపు నాయకులు పరుగులు పెడుతున్నారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చేరికల అంశానికి సంబంధించి చాలా ఉత్సాహాన్ని కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 11, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న రాజ్యసభ సభ్యుల సంఖ్య 11, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోక్సభ సభ్యుల సంఖ్య 4. వీళ్ళు కాకుండా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం పైన కూటమికి సంబంధించిన నాయకులు దృష్టి పెట్టారు. కూటమి నాయకులు దృష్టి పెట్టారు అనేది 50% అయితే, కూటమి వైపు వెళ్ళడానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వైపు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా మరొక నిజం. ఇక్కడ ఈ సందర్భంగా తాజాగా రాజ్యసభ సభ్యుల చేరిక అంశం చర్చకు వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఉదయం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. మా పార్టీలోకి ఎవరు వచ్చినా పార్టీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే రావాలి అనేది ఒక కండిషన్. రాజకీయాల్లో ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావడం కోసం మేము అలా కోరుతున్నామంటూ ఆయన చెప్పారు. సో తాజా కొద్దిసేపటి క్రితం కేబినెట్ మీటింగ్ తర్వాత మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చేరికల అంశానికి సంబంధించి చాలా మంది చేరతామని వస్తున్నారు. చేరికల్ని ఎలా తీసుకోవాలి వాళ్ళని అనే అంశం పైన మేము రకరకాల ఆలోచనలు చేస్తున్నాం. ఆ వ్యక్తులకు సంబంధించిన నాయకత్వ పటిమ గురించి చూస్తాం, ఆ వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిత్వం గురించి చూస్తాం. ఇవి రెండు కూడా చూసి ఎవరిని చేర్చుకోవాలో వద్దో నిర్ణయం తీసుకుంటామంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంతే మాత్రమే కాదు, ఆ పార్టీలు తమ పార్టీలోకి ఎవరైతే రావాలనుకుంటున్నారో, తమ పార్టీలోకి ఎవరైతే చేరుతున్నారో వాళ్ళు పదవులు వదిలేసి రావాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాల్లో ఒక నీతి నిజాయితీ ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసమని ఇటువంటి పదవులు వదిలేసి వచ్చిన వాళ్ళని మాత్రమే చేర్చుకోవాలనే నిబంధన మేము పెట్టుకున్నాం. సో ఎవరైనా వస్తే పదవులు వదిలేసే రావాల్సి ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు తాజాగా చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పోతుల సునీత తను పార్టీకి రాజీనామా చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈవెన్ ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. సో ఆ రాజీనామా యాక్సెప్ట్ అవుతుందా, ఆమె టీడీపీలో చేరిన తర్వాత ఏం జరుగుతుందనే చూద్దాం. బట్ రాజీనామా చేశారు ఆమె. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త సాంప్రదాయాన్ని తీసుకురావాలనుకుంటున్న క్రమంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, ఇది నా స్టేట్మెంట్, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేదా తమ పార్టీలోకి చేరికలు జరుగుతున్నప్పుడు ఒకలా, తమ పార్టీ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మరొకలా మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ నేను దానికి సంబంధించి చెప్పదలుచుకున్నాను. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త సాంప్రదాయం, నూతన సాంప్రదాయం, ఇది ఒక ప్రాపర్గా ప్రతి ఒక్కరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది, నీతి నిజాయితీతో కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది అంటూ చెప్తున్న నేపథ్యంలో ఈ రాజీనామా చేయాలనే అంశం రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మాత్రమే వర్తిస్తుందా? స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులకు వర్తించదా? వాళ్ళు కూడా పార్టీ గుర్తుపైన గెలుస్తారు కదా, వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? స్థానిక సంస్థల్లో పార్టీ గుర్తుపైన గెలిచిన వాళ్ళు మీ పార్టీలో చేరితే, అది రాజీనామా చేయకుండా చేరితే అది మంచి సాంప్రదాయం అవుతుందా? సో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మాత్రమే వర్తించిన ఈ నిబంధన స్థానిక సంస్థలకు సంబంధించిన వాళ్ళకి ఎందుకు వర్తించదు? ఏలూరు మేయర్ మీ పార్టీలో చేరారు, ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. సో ఆమె మీ పార్టీలో చేరిన సందర్భంలో మేయర్ పదవికి రాజీనామా చేశారా? ఈవెన్ కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేయాలి కదా. ఒంగోలు మేయర్ మీ పార్టీలో చేరారు, ఒంగోలు మేయర్ మీ పార్టీలో చేరిన సందర్భంగా మేయర్ పదవికి రాజీనామా చేశారా? ఒంగోలు కార్పొరేటర్ కూడా రాజీనామా చేయాలి కదా. చాలా మంది విశాఖపట్నానికి సంబంధించిన కార్పొరేటర్లు జనసేనలో, తెలుగుదేశం పార్టీలో చేరారు, వాళ్ళంతా కూడా తమ పదవులకు రాజీనామా చేశారా? సో అక్కడ కండిషన్స్ అప్లై కాదా? మీ పార్టీలో చేరే వాళ్ళు పదవులకు రాజీనామా చేయాలి అనే కండిషన్ మీరు పెడుతున్న క్రమంలో ఆ కండిషన్ కింద కూడా మళ్ళీ కండిషన్స్ ఉంటాయా? సో ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే, రాజ్యసభ సభ్యులు మాత్రమే రాజీనామా చేయాలి, మిగతా వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదనే కండిషన్ ఏమన్నా తెలుగుదేశం పార్టీ పెట్టుకుందా? సో తెలుగుదేశం పార్టీ చాలా కన్వీనియంట్గా లోకల్ బాడీస్కి సంబంధించిన వాళ్ళని చేర్చుకునే సందర్భంలో ఈ నీతి సూత్రాలు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఈ నీతి సూత్రాలు మాట్లాడుతోంది. ఇప్పుడు ఈ నీతి సూత్రాలు మాట్లాడడం వెనక పొలిటికల్గా వాళ్ళకి వచ్చే గెయిన్ ఏంటి, అది ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఫర్దర్గా మనం వీడియోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సందర్భంలో చేద్దాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. ఆయన 2019 ఎన్నికల కంటే ముందు చక్రపాణి రెడ్డి గారు, శిల్పా చక్రపాణి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే మా పార్టీలోకి రావాలి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకపోతే మేము పార్టీలో చేర్చుకోము, సో మా పార్టీలోకి వచ్చే వాళ్ళు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలేసి రావాలి అంటూ కండిషన్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కండిషన్ ప్రకారం ఆయన పదవికి రాజీనామా చేసి, శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఒక కొత్త సాంప్రదాయాన్ని నేను తీసుకురాబోతున్నానంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సందర్భంలో చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు? 4-5 వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి మీ పార్టీలో చేరితే మీరు వాళ్ళతో ఎవరితో రాజీనామా చేయించలా? మీరు వాళ్ళతో రాజీనామా చేయించే ప్రయత్నం కూడా చేయలా?
ఎన్నికల కంటే ముందు, ముఖ్యమంత్రి కావడానికంటే ముందు ఒక కొత్త రాజకీయం, ఒక కొత్త సాంప్రదాయం, ఆ పార్టీలోకి వచ్చే వాళ్ళు రాజీనామా చేసే రావాలి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న సందర్భంలో వాళ్ళ విషయంలో ఎందుకు రాజీనామా అనే అంశాన్ని ప్రస్తావించలేదు అంటే అది వాళ్ళ కన్వీనియంట్ కాదు అప్పుడు, కాబట్టి వాళ్ళు ఆ పని చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకల్ బాడీ ఇష్యూలో మాత్రం కన్వీనియంట్ ఉంది, ఇక్కడ రాజ్యసభకు సంబంధించిన అంశంలో మాత్రం కన్వీనియంట్ లేదు, కాబట్టి ఇక్కడ రాజీనామా చేయాలి అంటున్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు అవసరమనో లేకపోతే ఎమ్మెల్సీలు అవసరమనో వాళ్ళతో రాజీనామా చేయించాలని నిబంధనలు, నీతులు, నియమాలు మాట్లాడుతున్న వాళ్ళు మిగతా అన్ని చోట్ల కూడా వాటిని వర్తింపచేస్తే అటు తెలుగుదేశం పార్టీనైనా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనైనా ఒక కొత్త రాజకీయం చేసే ప్రయత్నం ఈ పార్టీలు చేస్తున్నాయని ప్రజలు, ఫిరాయింపులకు వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, ఫిరాయింపులు ఉండకూడదని కోరుకునేవాళ్ళు, ప్రజాస్వామ్యవాదులు సంతోషిస్తారు. ఇక్కడ ఇంకో మాట కూడా ఈ సందర్భం కాకపోయినా చెప్పదలుచుకున్నా. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన ఒక కొత్త రాజకీయం చెప్తున్నారు, నీతి నిజాయితీకి సంబంధించిన రాజకీయం చెప్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్, పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖపట్నానికి సంబంధించిన కార్పొరేటర్లను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచిన కార్పొరేటర్లను ఆయనే స్వయంగా కండవగప్పి పార్టీలోకి తీసుకొచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారైనా మీరు ఆ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి రాజీనామా చేసి మళ్ళీ అక్కడ కార్పొరేటర్లుగా గెలవండి అడుగుంటే డెఫినెట్గా అది కొత్త సాంప్రదాయం అయ్యేది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ముందే చెప్పినట్టుగా కన్వీనియంట్ ప్రకారం రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. అటువంటి కన్వీనియంట్ పాలిటిక్స్ చేయడంలో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్టేట్మెంట్ని చూడాలి. లోకల్ బాడీకి సంబంధించి జాయిన్ అయిన వాళ్ళతో రాజీనామా చేయించకపోతే సేమ్ టైం అటువంటి కన్వీనియంట్ పాలిటిక్స్నే పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నట్లుగా క్లియర్గా అర్థమవుతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు.